మావోయిస్టు ముక్త భారత్ లక్ష్యం సాధనకు కేవలం 8 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో దేశవ్యాప్తంగా భద్రతా యంత్రాంగం హై అలర్ట్లోకి వెళ్ళింది. మార్చి 31 డెడ్లైన్ సమీపిస్తున్న వేళ కేంద్ర హోంశాఖ చర్యలను మరింత వేగవంతం చేసింది. హోంశాఖ మంత్రి అమిత్ షా విధించిన గడువు నేపథ్యంలో దేశంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో భారీ ఎత్తున ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అడవులను చుట్టుముట్టిన భద్రతా బలగాలు ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్లు చేపడుతున్నాయి. డ్రోన్లు, ఆధునిక సాంకేతిక పరికరాలు ఉపయోగిస్తూ మావోయిస్టుల కదలికలను ట్రాక్ చేస్తున్నారు. ముఖ్యంగా బస్తర్, సుక్మా, దండకారి అనే ప్రాంతాలు ఇప్పుడు ఆపరేషన్లకు కేంద్రంగా మారాయి. హోంశాఖ అంచనాల ప్రకారం ఇప్పటికే 90% పైగా లక్ష్యం సాధించబడింది. వందలాది మంది మావోయిస్టులు లొంగిపోవడం, పలువురు ఎన్కౌంటర్లో హతమవడం వల్ల వారి బలగాలు బలహీనపడ్డాయి. అయితే ఇంకా కొందరు కీలక నేతలు మాత్రం అడవుల్లో దాగి ఉండి భద్రతా బలగాలకు సవాల్ విసురుతున్నారు. ఇలాంటి హార్డ్ కోర్ మావోయిస్టులను లక్ష్యంగా చేసుకొని ప్రత్యేక ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను మరింత బలోపేతం చేసి వారి ఆశ్రయ స్థలాలను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ ఎటువంటి తప్పిదాలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు లొంగుబాట్లకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. లొంగిపోయే మావోయిస్టులకు పునరావాసం, ఆర్థిక సాయం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తుంది. ఇప్పటికే ఈ పథకాలతో ప్రభావితమైన అనేక మంది మావోయిస్టులు ఆయుధాలను వదిలి ప్రధాన ప్రవాహంలోకి వస్తున్నారు. అయితే ఇంకా కొందరు మావోయిస్టు నాయకులు లొంగిపోవడానికి నిరాకరిస్తూ తమ దళాలను కాపాడుకునేందుకు అడవుల్లో స్థావరం మారుస్తూ దాచుకుంటున్నారు. ఇంకా కొందరు మావోయిస్టు నాయకులు లొంగిపోవడానికి నిరాకరిస్తూ తమ దళాలను కాపాడుకునేందుకు అడవుల్లో స్థానం మారుస్తూ దాక్కుంటున్నారని సమాచారం. వీరిని పట్టుకోవడం భద్రతా బలగాలకు పెద్ద సవాల్గా మారింది. గడువు దగ్గర పడుతున్న కొద్దీ హోంశాఖలో టెన్షన్ పెరిగింది. మార్చి 31 నాటికి పూర్తి స్థాయిలో మావోయిజాన్ని నిర్మూలిస్తామని ప్రకటించిన కేంద్రం చివరి దశలో మరింత కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజులు కీలకంగా మారనున్నాయి. మరి మార్చి 31 నాటికి మావోయిస్టు ముక్త భారత్ లక్ష్యం సాధ్యమవుతుందా, లేక మిగిలిన మావోయిస్టు నేతలు కేంద్రానికి కొత్త సవాల్గా మారుతారా అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా 5 సెకండ్లలో గుండె స్కాన్ చేసే టెక్నాలజీ. అత్యుత్తమ ఇమేజింగ్ కొరకు 640 స్లైస్ సిటీ స్కాన్ ఇప్పుడు మెడికవర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో.